అన్ని దేశాలు రాష్ట్రాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలనపై తిరుగుబాటు మొదలైందని, ఆయన నాయకత్వం ఒక రాక్షస పాలన అని సిపిఐ నారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా తిరుపతిలో డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వెనుజులా అధ్యక్షులు ఆయన భార్యను అర్ధరాత్రి కిడ్నాప్ చేశారని, ఇది అత్యంత అమానుష చర్యగా పేర్కొన్నారు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద చమురు నిక్షేపాలు ఉన్న వెనుజులాపై అమెరికా కన్నుపడిందని ఆరోపించారు. సొంత గడ్డపైనే ట్రంప్కు మద్దతు లేదని ఎద్దేవా చేశారు సిపిఐ నారాయణ. దిష్టిబొమ్మని ఈ తిరుపతిలో తగలబెట్టడం జరిగింది. ఇది కేవలం తిరుపతి వరకు పరిమితం కాదు, అంతర్జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో, అన్ని దేశాలలో, అమెరికా దేశంతో సహా ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఈ రాక్షస మోకగా నాయకత్వం వహించేటువంటి ట్రంప్ అతన్ని ప్రపంచ బహిష్కరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా చూస్తుంటే ఒక ఎన్నికైన ప్రభుత్వం, ఆ ప్రభుత్వ అధ్యక్షుడు భార్యలు ఇద్దరిని రాత్రి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. అమెరికా నుంచి 2000 కిలోమీటర్ల అవతల ఉంటుంది వెనుజులా. 2000 కిలోమీటర్లకు అవతల ఉన్నటువంటి వెనుజులా పరిపాలిస్తున్న దేశాల్లో దేశాధ్యక్షుడిని వాళ్ళ భార్యని పడకెంట్లోకి వచ్చి తీసుకెళ్ళారంటే ఇంతకన్నా మించినటువంటి అసహ్య ప్రకారం లేదు. ఇది మానవ వ్యతిరేకమైనటువంటి చర్య. ఈ చర్యను అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఏమొచ్చింది ప్రాబ్లం? అమెరికా దేశంలో మీ రాష్ట్రంలో మీ సొంత నడిబొట్టుని న్యూయార్క్ ఫైనాన్షియల్ క్యాపిటల్. ఇది అమెరికా దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్నటువంటి న్యూయార్క్లో నీకు వ్యతిరేకంగా గెలిచాడు మమతాని నీకు ట్రంప్కి దాన్ని గెలిచాడు. ట్రంప్ చెప్పాడు వాడు కమ్యూనిస్టు, వాడు పనికిమానోడు, వాడు తరివేయడని చెప్పేసి ఎన్నికల ప్రచారం చేస్తూ కూడా పెద్ద మెజారిటీతోటి న్యూయార్క్ నడిబొట్టుని మమతాని గెలిచాడంటే నీకు ఎక్కడ తలత పెట్టుకుంటావు? నీ ఇంట్లో నువ్వు గెలలేవు. నీ ఇంట్లో నీ రాజకీయాలు ఒప్పుకోరు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 2000 కిలోమీటర్లకు అవతల వచ్చినటువంటి వెనుజులా అధ్యక్షుడిని వాళ్ళ భార్య తీసుకెళ్తారా? దీనికి కారణం ఒకటే, ఇది ఆర్థిక పిపాస, సంపాదన పిపాస. అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్ ఈ వెనుజులా ఉన్నటువంటి ఆయిల్ తీసుకెళ్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.